వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ వ్యాఖ్య. తుఫాను వల్ల ముప్పుకు గురైన ప్రాంతాల సర్వే చేశాం. మీడియా సమావేశంలో చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ. డిసెంబర్ 27 మున్సిపల్ కార్మికుల సమ్మె. వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. నష్టపోయిన అన్ని వర్గాల వారిని ఆదుకోవాలన్న తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహులు యాదవ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య రోజు రోజుకు నీరు కారిపోయిందని, సంక్షేమ హాస్టల్స్ దివాలా స్థితిలో ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఎక్కడ అమలు చేయడం లేదని, దాదాపు 4 నెలలు పైబడి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. మేజర్ మైనర్ సబ్జెక్టులను తీసుకువచ్చి డిగ్రీ విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయిందని, ఈ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, సైన్స్ పరిజ్ఞానం తగ్గిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అయి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటిదాకా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి సొంత భవనం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టంలో హామీల సాధన కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఈ జిల్లా మహాసభల్లో ముఖ్యంగా ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీజులు రాయితీలు ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి కరువు స్కాలర్షిప్ కింద 10,000 రూపాయలు చెల్లించాలని ఈ మహాసభ తీర్మానం చేస్తుంది, డిమాండ్ చేస్తా ఉంది. రేపు డిసెంబర్ 27, 28, 29 కాకినాడలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభ కూడా ఏదైతే కరువు 50,000 మంది చేరేటువంటి డిగ్రీ విద్యార్థులు ఈ సంవత్సరం 1,20,000 మందికి ఎందుకు పడిపోయారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయ ఆర్పాటం చేసుకోవడానికి పథకాల్ని ముసుగులో ఈరోజు మేడిపండు చూడు మేలుమైండు అనేటువంటి చందంగా ఈరోజు పథకాలను చూపిస్తూ విద్యా వ్యవస్థని పెద్ద ఎత్తున పునరుద్ధరించేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నాడు. దాంతోపాటు పాఠశాలలో 3, 4, 5 తరగతులు తీసుకొచ్చి ఈరోజు హై స్కూల్ తరలించాడు. ఈరోజు పాఠశాలేమో ఊరు బయట ఉన్నాయి, బార్ షాపులేమో ఊరు లోపలికి వచ్చినాయని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం, కరువు ప్రాంతం విద్యార్థులందరికీ మేలు జరిగేదానికోసం, పేద విద్యార్థులు మేలు జరిగేదానికోసం ఈ రాష్ట్రంలో ఎవరైతే చదువుకోవాలో అనుకునేటువంటి విద్యార్థి చదువుకునేందుకు అవకాశం కల్పించే దానికోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాడబోతా ఉంది. దానికి తగ్గట్టు తీర్మానం చేయబోతా ఉంది. అటువంటి తీర్మానం విద్యార్థులకు కలిసి రావాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఆర్డీఏ మాజీ ఉన్నతాధికారి యలటూరి శ్రీనివాసరాజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు రాజంపేట నియోజకవర్గ జన సైనికులు సుమారు 100 వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం యలటూరి శ్రీనివాసరాజు మాధవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట, కోడూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా కూడా మన జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. డబ్బులు సార్
అవి కారు దిగడమే లేదు బా. ప్రభుత్వం మారుతుంది, మంచి ప్రభుత్వం, మనకందరికీ ఉపయోగపడే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుందని మీకందరికీ మాట ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఆదరించండి, మీరు ఆశీర్వదించండి. తప్పకుండా మీ ఆశయము, ఆశలు, మీ పిల్లల భవిష్యత్తు నెరవేరుతుంది. కొత్త ప్రభుత్వంలో చాలా రకాలుగా ఉద్యోగాలు. చిలకలూరుపేట పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రఫాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల జరిగే ఇబ్బందులను ముందుగానే గుర్తించి వర్షపు నీటిని నిలువ లేకుండా మున్సిపల్ సహకారంతో కొత్త ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులతో ఎప్పటికప్పుడు కాల్వలోని సిల్టును తొలగించడం జరిగిందని తెలిపారు. మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకు ముప్పుకు గురికానున్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాటిని సర్వే చేయడం జరిగిందని అన్నారు. చిలకలూరుపేట మున్సిపాలిటీలో ఏ ప్రభుత్వము చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పు ప్రాంతాల కాలనీ ప్రాంతాలను గుర్తించి వారికి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. ఇదంతా మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఇవేవి పట్టించుకోలేదని, తాము చేసిన అభివృద్ధిని చూసి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. మీరు గనక మీ అందరికీ తెలుసు 5వ తేదీ 6వ తేదీ చిలకలూరిపేట పట్టణం అల్లకల్లోలం అయిపోయింది. అనేక చోట్ల నీటి ముప్పులకు గురైంది. మరి జాలయ కాలనీ కావచ్చు, డైక్మన్ కాలనీ కావచ్చు, కెల్లంపల్లి చెరువు కావచ్చు, సింగనగర్ కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ, గంగమ్మ గుడి, పురుషోత్పట్నం చెరువు రోడ్డు, ఇవన్నీ కూడా బాగా నీటి ప్రవాహంతో బాగా ఇబ్బంది కలిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి మన యొక్క విడుదల రజనీ గారు మన యొక్క మున్సిపాలిటీకి ఆదేశాలు ఇవ్వటం, కమిషనర్ గారు, నేను, డిఈ గారు, ఎవరైతే శానిటరీ ఇన్స్పెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా చక్కగా పనిచేయటం జరిగింది. ఇక దీని తర్వాత ఎలక్ట్రికల్ పరంగా వచ్చేసరికి మరి మన యొక్క సుగాలి కాలనీ, ఆర్యాంధ్ర కాలనీ, భవనారుష్ నగర్, మరి ఇక్కడ పవర్ పోతే ఇమ్మీడియట్గా చేయించిన ఘనత కూడా మన యొక్క విడుదల రజనీ గారిది. ఉరికిపోతే ఇమ్మీడియట్గా చేయొచ్చు. అంటే ఈరోజు చిలకలూరుపేట పట్టణం మొత్తం కూడా ఈ యొక్క పవర్కి, అంటే ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా మన యొక్క రజనీ గారు. దీనికి తోడు ఆ రోజు మన యొక్క ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు, మన యొక్క మున్సిపల్ సిబ్బంది కావచ్చు చక్కగా పనిచేశారు. దీనికి తోడు మన యొక్క యువ నాయకులు గోపి గారు కూడా వారి వంతు బ్రహ్మాండంగా కృషి చేశారు. దాదాపు 2000 మందికి విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసి, ఎక్కడైతే భోజనాలకు ఇబ్బంది లేకుండా మరి శాంతినగరు, భవనారుష్ నగరు ఇలాంటి చోట అయితే వాళ్ళందరూ తీసుకొచ్చి బీఆర్ఐజీ స్కూల్లో పెట్టి వాళ్లకు దుప్పట్లు కూడా ఇప్పించి చేసింది రజనీ గారు, గోపి గారు. అంటే కర్నూలు జిల్లాలో దస్తావేజులేఖరుల డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రంని జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వరరావుకు అందజేశారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి. వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్ ప్రైమ్ 2.0 దస్తావేజు లేఖరులకు మరియు వెండర్స్ కు ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. అందుకోసం సంఘం వారి ఆహ్వానం మేరకు పెన్ డౌన్ సమ్మె పాల్గొనడం జరిగిందని తెలిపారు. అలాగే వారి డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీటి నాయుడు, దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విధానం వల్ల 3 రోజులు టైం పడతా ఉంది. అప్పుడు ఫోటోస్ అవన్నీ క్లియర్ గా ఉండేది. ఇప్పుడు అసలు ఫోటోస్ అనేది కనిపించడం లేదు. దీని వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ వసతులు ఏమన్నా ఉన్నాయా అంటే ఆ వసతులు కూడా ఈ ప్రభుత్వము కల్పించడం లేదు. కాబట్టి చాలా మంది ఈ రోజు జబ్బులు లేని వాళ్ళంటే అసలు లేదు, ఇంకా జబ్బు లేదంటే వాళ్ళు పెద్ద అదృష్టం చేసుకోవాలన్న పరిస్థితి ఉంది ఈ రోజు. కాబట్టి వాళ్ళు టయానికి మందులు వేసుకోవడానికైనా, అలాగే భోజనానికి అని చిన్న పిల్లలు కూడా, లేడీస్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఎన్నో సమస్యలతో ఉంది. కాబట్టి మేము తప్పకుండా ఈ విషయాన్ని మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను.
రాబోయే త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ తుగ్లక్ వాళ్ళల్లో, ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి వాళ్ళను సరైన సమాధానం చెప్పే సమయం కూడా ఆసన్నమైందని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం, వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఈ స్టాంపు రిజిస్ట్రేషన్ అనేది మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ప్రధాన వనరు సంపద ఇది. అంటే ఇది కామధేనువు లాంటిది నేను చెప్పాలంటే. అటువంటి దాన్ని పైన ఈరోజు ఆంక్షలు విధిస్తూ చాలామంది అంటే దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ల నుంచి ఈ డాక్యుమెంట్ రైటర్స్ దీనిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు. ఈ కొత్త విధానం ఏదైతే ఇది 0.9 2.0 తీసుకొచ్చారో దీనివల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడతా ఉన్నాయి. దీన్ని ఒకసారి ఆలోచించమని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో అంటే వాళ్ళ మన బ్రిటిష్ కాలం నుంచి ఇది ఆచరణలో ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళకి తెలిసినంత అంటే ఈ డాక్యుమెంట్ రైటర్స్ అనేవాళ్ళు ఈ రిజిస్ట్రేషన్కు ఒక గుండెకాయ లాంటి వాళ్ళు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినారు. ఎవరైనా మళ్ళీ ఇంకోసారి కొనుక్కోవడానికో అమ్మడానికో రిజిస్ట్రేషన్ కోసం వస్తే 3 పాయింట్స్ తీసుకొని అది చెప్పేది 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ ఇందాక చెప్పారు రోజుకి 300 చేసేవాడు ఇప్పుడు 30 పడిపోయింది. అది నేను చెప్పలేదు, మీరే మాట్లాడుతూ చెప్పారు కదా. నేను అయిన తర్వాత కార్డు 2.0 వచ్చిన తర్వాత జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్లు అనే ఉద్దేశంతో. సో మాకు వచ్చిన సమాచారం నుంచి ప్రజల నుంచి వస్తాయి కదా, అంటే ఇబ్బంది లేకుండా లేదు సార్. కొంచెం కొన్ని అది వినండి మాది వినండి మీరే జగన్ మాదిరి ఫీల్ అయితే ప్రజల పక్షాన మేము వచ్చాము, మీరు ఆ సీట్లో వినాలా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మట్కా నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అనురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్వి నాగరాజు, పట్టణ ఎస్ఐ కలిసి ముదిగల్లు బైపాస్ రోడ్డు శ్రీనివాస కళ్యాణం మండపం వద్ద 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మట్కా చీటీలు, కార్బన్ పేపర్స్, పెన్నులు, నగదు మరియు 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఫ్రెండ్ ఎక్కడ దగ్గరలో ఉంది తీసుకున్నా. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం పట్టణంలో ఒక వ్యక్తి గతంలో మట్కా రాసి తర్వాత తన జీవనశైలిని మార్చుకొని మట్కా రాయకుండా ఉంటే రవికుమార్ అనేటువంటి ఈ మట్కా నిర్వాహకుడు అతని యొక్క అనుచరులు 9 మంది అతనిపైన బలవంతం చేసి అతని దగ్గర నుంచి 3,000 రూపాయలను లాక్కోవడం జరిగింది. నీవు మా యొక్క మూమెంట్లో పోలీసులకు చెప్తా ఉన్నావు, నువ్వు మట్కా రాయకుండా మానుకొని పోలీసులకు మేము రాసేటువంటి మట్కా గురించి సమాచారాన్ని చేరవేస్తున్నాం అని చెప్పేసి అతని దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది. దానిపైన ఒక ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం జరిగింది కళ్యాణదుర్గం పట్టణంలో. ఆ తర్వాత దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ ఐపీఎస్ గారు స్పెషల్ పార్టీలు నియమించి కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కంబదూరు, కళ్యాణదుర్గం టౌన్, కళ్యాణదుర్గం రూరల్ మండలానికి సంబంధించినటువంటి పలు ప్రదేశములలో స్పెషల్ పార్టీ బృందము మరియు కళ్యాణదుర్గం టౌన్ ఎస్ఐ యువరాజ్, రూరల్ ఎస్ఐ సుధాకర్, టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు దాడులు నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్ ఆర్గనైజర్ రవికుమార్, మిగతా 9 మంది అతని యొక్క అనుచరులు ఈ మట్కా చీటీలు వీటికి రాయడం చేయడం చేస్తూ ఉన్నారు.
సో వారి వద్ద నుండి 48,200 రూపాయల నగదు, మట్కా చీటీలు, అదేవిధంగా 16 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ప్రధానంగా ఎవరైనా ఎక్కడైనా మట్కా నిర్వహిస్తూ ఉంటే లేకపోతే మట్కా చీటీలు రాసినా వెంటనే 100కు తెలియజేయాలి. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇస్తే వారి యొక్క పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ మట్కా ఆర్గనైజర్స్ 2 సార్లు 3 సార్లు ఈ మట్కా కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపైన జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము. అదేవిధంగా పీడియాక్స్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ మట్కా మహమ్మారి జోలికి వెళ్ళి ఆర్థికంగా చిక్కిపోయి వాళ్ళ జీవన విధానం నష్టపరుచుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మట్కా జోలికి వెళ్ళవద్దని చెప్పేసి మేము హితవు కలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఆర్గనైజర్లు మీ దృష్టికి వస్తే వారి యొక్క పేర్లు మాకు చెప్పినట్లయితే మీ పేర్లు గోప్యంగా ఉంచి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ పార్టీ బృందాలను జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకు రివార్డ్స్ నిమిత్తం కూడా సిఫారసు చేయడం ఉన్నారు, అది కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. అధికార పార్టీ నాయకులు మిస్ అయినట్లు దీనికి అధికార పార్టీ నాయకులు అనధికార పార్టీ నాయకులకు సంబంధం లేదు. ఇది మట్కా విజయవాడలో ప్రెస్ క్లబ్, ఏఐటియుసి, టిఎన్టియుసి, వైఎస్ఆర్టియుసి, మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 27 ఆ పైన మున్సిపల్ కార్మికుల సమ్మె చేపడతామని అన్నారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కరోనా విపత్తులో మరణించిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల ఎన్కాస్మెంట్ సత్వరం విడుదల చేయాలని, జీపీఎస్ ఖాతాలు తెరవాలని, టైమ్ స్కేల్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని, రిటైర్మెంట్ అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సంక్షేమ పథకాలు తదితర డిమాండ్లపై సమ్మె నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ నాయకులు విజయ్, రమేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి 27 నుండి జరిగే మున్సిపల్ సమ్మెను. జయప్రదం చేయండి 27 నుండి జరిగే మున్సిపల్ సమ్మెను. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనాలు 26,000 రూపాయలు. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం. కార్మిక సంఘాల శంకర్రావు గారు కన్వీనర్ స్వతంత్ర సంఘాలకు సంబంధించి, అలాగే ఉదయ్ కుమార్ ట్రేడింగ్ సంబంధించి కన్వీనర్, వైఎస్ఆర్ సంబంధించి, అలాగే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సంబంధించి విజయ్, ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర రంగనాయకులు గారు, అలాగే అశోక్, వైఎస్ఆర్టీయూసీ నుంచి రమణ గారు ఇవాళ ప్రెస్ మీట్గా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యేతర ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సిబ్బంది కానీ, స్కూల్ స్వీపర్స్తో, అలాగే క్లాబ్ డ్రైవర్లతో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులతో సమ్మెలోకి వెళ్ళదలిచాము. 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను దగా చేసినటువంటి పరిస్థితి, కనీస వేతనాలలోనూ పిఆర్సీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కరువు భత్యాన్ని ఇవ్వకుండా దాటవేత వేస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2022 అండి కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్. మా యూనియన్తో పాటు ఏఐటీసీ నాయకత్వం, అలాగే టీఎన్టీసీ నాయకత్వం, ఇతర ఇండిపెండెంట్ కార్మిక సంఘాలందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క కార్మికుల సమస్యలపైన, హెల్త్ సెక్షన్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల యొక్క సమస్యలపైన స్పందిస్తూ మా డిమాండ్స్ను ప్రభుత్వానికి ఈరోజు ఇస్తున్నాం. మా సమస్యలను న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించలేని పక్షంలో అయితే ప్రజలందరి యొక్క సహకారం తీసుకొని 26 తర్వాత ఏ క్షణాలైనా సరే మేము సమ్మెకు పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానికి తప్ప
కార్మిక సంఘాలది కాదు, కార్మికులు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశలు ఉన్నాయి, చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో అయితే సమ్మె తప్పదు. ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఇది ప్రజలెక్క. ఇక్కడ అన్ని యూనియన్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్లకు మద్దతుగా మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి టీఎన్టీసీ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పని రాష్ట్ర టీఎన్టీసీ తరఫు నుంచి మనవి చేసుకోవడం జరుగుతుంది. యూనియన్లన్నిటికీ మేము కట్టుబడే ఉంటాం. మా మద్దతు టీఎన్టీసీ నుంచి యూనియన్ కార్మికులు ఇప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. నా రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు, నా పేరు పరశుర ప్రసాద్. ఈరోజు జరిగినటువంటి కార్మికుల పక్షాన 20 నుంచి సమ్మె, దాని మీద టీఎన్టీసీ కూడా మద్దతు తెలుపుతున్నది జరుగుతుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న. అమ్మఒడి, బోధన రుసుము, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం మోసం చేస్తున్నారని అన్నారు. అందుకు సీఎంపై 420 కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్, రాజశేఖర్, వినోద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట ఆధ్వర్యంలో పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని, ఓటు విలువ అందరూ గ్రహించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9వ తేదీలోపు ఓట్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లయితే అభ్యంతరాలు తెలపాలని గ్రామ వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జన సైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహులు యాదవ్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ఆదుకోవడంతో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు. గ్రామాల్లో పట్టా భూములు తుఫాను వరదల వల్ల 4 అడుగుల మేర లోతుకు గురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అధికారులు సమగ్ర సర్వే చేసి నష్టపోయిన అన్ని వర్గాల వారిని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యవేడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు ముఖ్యంగా రైతాంగం ఆధారపడి ఉన్న సత్యవేడు కానీ, శ్రీకాళహస్తి కానీ, అదేవిధంగా సూలూరుపేట కానీ, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, మిగతా సర్వేపల్లి ఈ పార్లమెంట్కి సంబంధించి అనేక చోట్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు ఈ వర్షాల వల్ల. దీనికి సంబంధించి ఈరోజు గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకునేవారు. ఎవరైనా ఇబ్బంది పడకుండా, అకాలంగా ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు
అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం, పంట నష్టం కానీ ఇంకోటి కానీ ఏ విధంగా ముందు చర్యలు తీసుకున్నారో మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున కనీసం ఈ యొక్క జిల్లాలో చూస్తే 10% మాత్రమే వరి పైరు వాళ్ళ చేతికి వచ్చే పరిస్థితి. 90% ఈ యొక్క వరి ధాన్యం కానీ ఇతరత్ర మిరప పంటలు కానీ ఇతరత్ర పంటలు 90% దెబ్బతినడం జరిగింది. దీని పట్ల ఈరోజు ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున గతంలో ఎప్పుడు కూడా రైతులు ఇంత భారీ ఎత్తున నష్టపోలా. ఈరోజు ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమై ఈ యొక్క రైతుల బాధలు కానీ ప్రజల బాధలు కానీ పట్టించుకోకుండా ఇంతవరకు పర్యటనకు రాలేదంటే ఏమనాలి? మీ యొక్క మంత్రులు, మీ యొక్క మినిస్టర్లు ఎక్కడ దాక్కొని ఉన్నారు? మీ యొక్క ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నట్టేట ముంచేసి ఈరోజు వాళ్ళని ఆదుకునేదానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ వెంటనే కూడా పర్యటించాలి. రైతులకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో చూస్తే వర్షాలు రాకముందే ఏదైతే అట్టడుగున నీటిని ఏ విధంగా భూగర్భ జలాల్ని ఏ విధంగా సమృద్ధిగా తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక విధాలుగా కూడా చెక్ డ్యాముల నిర్మాణం కానీ ఇంకుడు గుంతలు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే దిశగా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. కానీ ఈరోజు ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన పోలా. ఈరోజు ఈ వాటర్ అంతా కూడా ఇదైపోతే ఏదైతే గ్రౌండ్ వాటరు లేని పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా ఉందంటే ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉందో ఇలాంటి ఒక మచ్చుతున్న మటుకు చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా పాలకులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళకి ఏమి నష్టం జరిగింది ఏమని దాన్ని అంటే కూడా బేరీ చేసి దాన్ని అంతా కూడా కరెక్ట్గా కూడా ఆ యొక్క రైతులకు సంబంధించి ఎలా నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి వడ్డీలకి తెచ్చిపెట్టి కొంతమంది రైతులు ఈ విధంగా పంటలు వేసుకొని ఏ విధంగా వాళ్ళు ఈరోజు నష్టపోయారో వాటన్నిటిని కూడా ఇక్కడున్న ఎంఆర్ఓలు కానీ ఇక్కడున్న ఏదైతే తిరుపతి జిల్లా పరిధిలో ఉండే ఆర్డీఓలు కానీ దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టి దానిపైన కరెక్ట్ అయిన నివేదికలు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులు అందరితో కూర్చొని ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ పర్యటించి వాస్తవాలను ముందు పెట్టి ఈ రాష్ట్రం నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు జయరామరావు వీధి సచివాలయం దగ్గర వెల్ఫేర్ బోర్డు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే 16, 18 వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ ఫజల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ వ్యాఖ్య. తుఫాను వల్ల ముప్పుకు గురైన ప్రాంతాల సర్వే చేశాం. మీడియా సమావేశంలో చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ. డిసెంబర్ 27 మున్సిపల్ కార్మికుల సమ్మె. వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. నష్టపోయిన అన్ని వర్గాల వారిని ఆదుకోవాలన్న తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నర్సింలు యాదవ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.